అప్పుడప్పుడు లైఫ్‌లో మనకి చిన్న చిన్న విషయాలు కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి. సో, ఇలాంటి ఒక విషయం ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మా పాపకి 5 మంత్స్. ఈ ఇప్పటి వరకు తనతో ఎప్పుడు పెద్దగా టూర్ చేయలేదు. సో, ఫస్ట్ మా ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటంటే యాదాద్రి. మీరు విన్నది రైటే. భువనగిరి దగ్గర ఉన్న యాదగిరి గుట్ట అదేనండి. మన యాదాద్రికి వెళ్తున్నాము. ఫస్ట్ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇంకా యాదగిరిగుట్టలో ఉన్న ఫస్ట్ అన్నదాన కేంద్రంకి వెళ్ళాము. ఈ అన్నదాన కేంద్రంలో ఫస్ట్ మనకి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ ఇస్తారు. తర్వాత ఇట్లా వెయిటింగ్ హాల్లో మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి కాలింగ్ బెల్ అనేది వస్తుంది. కాలింగ్ బెల్ రావగానే ఈ వెయిటింగ్ హాల్లో ఉన్న పీపుల్ అందరూ భోజనం చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ కూడా ఎంట్రన్స్లో టికెట్ చూపించి వెళ్ళాల్సి ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా. సో, అన్నదానం చేయడం అనేది చాలా మంచి విషయం. ఇది నాకు చాలా నచ్చింది. సో, ఇలా జనాలందరూ వెళ్తున్నారు. మా పాప కూడా ఉంది, క్యూట్గా ఉంది కదా. సో, ఇలా అరటాకుల్లో భోజనం పెడతారు. అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మా బాబుకి అయితే పులిహోర బాగా నచ్చింది. అలా భోజనం చేశాక అందరూ భోజనం చేశాక ఎంతో కొంత మీకు నచ్చిన అమౌంట్ చివరిగా ఫోన్పే చేస్తే అది అన్నదాన కార్యక్రమంకి యూజ్ అవుతుంది. మేమైతే మాకు తోచినంత వేసేసి వచ్చేసాము. తర్వాత ఇంకా కొండపైకి బస్సులో వెళ్ళాము. మా బాబుకి బస్ చూపించాలని చెప్పి వెళ్ళాము. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పి ఇంకా కొండపైకి బస్సులో వెళ్ళడం జరిగింది. వాడైతే బస్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాడు. సో, చూస్తున్నారు కదా, ఇలా గుట్ట కింద నుంచి పై ప్రాంతం వరకు ఇలా బస్సులో వెళ్తే వీ కెన్ సేవ్ 500 or 1000 రూపీస్. మీరు కార్ కనుక తీసుకువెళ్తే. సో, కార్ పార్కింగ్కి మనం 500 సేవ్ చేయొచ్చు ఇట్లా బస్సులో వెళ్తే కనుక. సో, ఇదొక టిప్ అండి. తర్వాత దర్శనం లోపలికి ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ దిగాను. మా పాపతో, బాబుతో, ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా బాబు అయితే చాలా అల్లరి చేస్తున్నాడానికి వానికి ఏరియా బాగా నచ్చింది. ఇంకా ఫుల్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కొన్ని క్యూట్గా దండాలు పెడుతున్నాడు. కొన్ని పాపతో రీల్స్, ఫొటోస్ చేసాము. మాకు నచ్చినట్టు మేము చేసుకున్నామండి. సో, ఇలా మా యాదగిరిగుట్ట ట్రిప్ జరిగింది. సో, ఇక్కడ మా బాబు చూసారు కదా, ఇంకా తిరిగి దండాలు పెడతా ఉన్నాడు. ఇంకా వాళ్ళ తాతను పరిగెత్తిస్తూ ఉన్నాడు. ఇలా ఇంకా అంతో పట్టలేక ఇంకా డైరెక్ట్గా ఇంకా తీసుకొని ఇంకా మేము వెనక్కి వచ్చేసాము. ఇంకా సో, ఇలా కొన్ని రీల్స్, ఫొటోస్ ఇంకా దర్శనం అయ్యాక మేము కంపల్సరీగా చేసుకుంటాము. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు, జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మొహంలో సంతోషం రావాలి కదా. సో, అందుకని చెప్పి ఇలా తీసుకున్నాము. తర్వాత అక్కడ వాళ్ళు ఒక వెహికల్ ఉంటుంది కదా తీసుకెళ్ళడానికి. సో, పార్కింగ్ వెహికల్లో మేము వెళ్ళామన్నమాట. మా బేబీ ఉంది కాబట్టి మమ్మల్ని ఇంకా మా అందరినీ కూడా తీసుకెళ్లారు ఫ్రీగానే. కొండపై నుంచి బస్ స్టాండ్ వరకు మమ్మల్ని డ్రాప్ చేశారు ఫ్రీగానే. క్యారింగ్ వెహికల్ అనొచ్చు దీన్ని, నాకు తెలిసి పార్కింగ్ వెహికల్ కాదు. తర్వాత ఇంకా ఆటోలో వచ్చేసామంటే ఇంకా కార్ దగ్గరికి. సో, అంతా కూడా ఇలా వీడియో చేసుకున్నాం. తర్వాత స్వర్ణగిరి వెళ్ళాము. ఇంకా టైం లేదు అనుకొని ఇంకా ఏదో షార్ట్ ట్రిప్ వేసి చూసేద్దాము అని చెప్పి ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నామని చెప్పి వెళ్ళాము. స్వర్ణగిరి అయితే చాలా బాగుంది. ఏమో అనుకున్నాను కానీ మనకి ఇక్కడ ఒక మినీ తిరుపతి లాగా చాలా అంటే చాలా బాగుంది. సో, తెలంగాణ తిరుమల, యాదాద్రి తిరుమల, ఇంకా మీరు ఏ పేరుతో అయినా పిలవండి. సో,
స్వర్ణగిరి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా స్వర్ణగిరి కూడా దర్శనంకి ఫోన్ అలౌడ్ లేదు లోపల. సో బయటికి వచ్చాక ఇలా మాకు తోచినట్టు మేము మెమరీస్ తీసుకున్నాము. ఇంకా మేము మా వారు ఇంకా మా ఫ్యామిలీ అందరితో కూడా ఇంక ఇలా ఫొటోస్ దిగాము బయట. చూస్తున్నారు కదా టెంపుల్ ప్రాంగణం అంతా ఎంత సందడిగా అంత ముచ్చటగా ఉందో. అచ్చం తిరుపతిలానే ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా గడిచిందండి. ఒకవేళ మీరు కూడా యాదాద్రి ట్రిప్ వేస్తే కనుక స్వర్ణగిరి రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలండి. తప్పకుండా చూడండి. మీ ఫ్యామిలీలో అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ.